అద్వితీయ సత్యదేవుడు, పరిశుద్ధులైనటువంటి దేవునికి స్తోత్రాలు. సహోదర సహోదరైనటువంటి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు ఈ దినానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దీన్ని ధ్యానం చేయకముందు నిన్నటి దినాన మనం దేని గురించి ఆలోచన చేసాం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం నిన్న ఆలోచన చేసింది ఏంటంటే, సంఘము స్థాపించడానికి ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నారో ఆ యొక్క సంఘ స్థాపకను కూర్చున్నటువంటి ఆలోచన నిన్న మనం చేశాం. అంటే సంఘాన్ని స్థాపించబోయేటువంటి క్రీస్తు ప్రభువుని కూర్చున్నటువంటి ప్రవచనాలు నిన్న మనం కొన్నిటిని తెలుసుకున్నాం. అంటే క్రీస్తు ప్రభువారు ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఏ రీతిగా పుడతారు అనేవి మనం తెలుసుకున్నాం. అయితే ఈ దినాన ఆ సంఘము స్థాపించబోయేటువంటి సమయము ఏది, మరొక విషయం ఆ సంఘము ఎక్కడ స్థాపించబడుతుంది, అంటే స్థలము ఎక్కడ స్థాపించబడుతుంది అనేటువంటి రెండు విషయాల గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేద్దాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనం యెషయా గారు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతమో అని చెప్పుకుందరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యెషయా గారి ద్వారా, యెషయా గారు అంటే ఆమోజు కుమారుడు, యెషయా ప్రవక్త, ఈయన ద్వారా తెలియజేయబడినటువంటి ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది అని వ్రాయడం జరిగింది. ఇందులో అంత్య దినములు అనే దాన్ని మనం ఆలోచన చేయాలి. అంత్య దినములు అంటే ఎప్పుడు? పాత నిబంధన కాలంలో అంత్య దినాలు అనే దాన్ని మనం ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు దేవుని యొక్క సువార్తను ప్రకటించి, 30 నుంచి 3 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి, ఆ తరువాత కలువరి శిలువ మీద బలి అయిన తరువాత వాటిని అంత్య దినాలు అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత తన యొక్క రక్తాన్ని సర్వ మానవాళి కొరకు చిందించిన తరువాత అవి అంత్య దినములు. ఆ అంత్య దినములలో సంఘము స్థాపించడం జరుగుతుంది. ఆ యొక్క సమయం, ఆ సమయమే అంత్య దినాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ యెషయా గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరొక వచనాన్ని మనం చదువుకొని ఒక కన్క్లూజన్కి వద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గారు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అట్లుండగా దానియేలు బబులోను లేని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన ఆర్యోకు వద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులు నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖముకు తోడుకొని పొమ్ము, నేను ఆ కళ భావమును రాజునకు తెలియజేసేదను. రాజు అంటే ఎవరైనా? నెబుకద్నెజర్ రాజు. ఇక్కడ ఈ యొక్క నెబుకద్నెజరు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన రోమారాజు, రోమారాజుల కాలం అది. ఆ తర్వాత 25వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే ఉంటుంది, రాజుకి కళ భావం చెప్పడం, ఆ సంఘము ఏ రీతిగా ఎత్తబడుతుంది, సంఘమును గురించినటువంటి మర్మము, ఇవన్నీ తరువాత ఉంటాయి.
మనం వాటిని గురించి ఆలోచించట్లేదు. కానీ ఈ యొక్క వచనములో రోమా రాజుల కాలము అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయడానికి నేను ఈ యొక్క వచనాన్ని చదివాను. ముందు చదువుకున్నటువంటి వచనంలో మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువారు మరణము తరువాత, అలాగే రోమా రాజుల కాలం రెండవ దాంట్లో రోమా రాజుల కాలం అని ఆలోచన చేస్తే ఈ రెండింటిని బట్టి మనం ఆలోచన చేసింది ఏంటంటే క్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి సమయము అంటే 30 నుంచి 33.5 సంవత్సరాలు, దాదాపుగా 34వ సంవత్సరం వరకు. ఇది క్రీస్తు ప్రభు యొక్క సంఘము యొక్క లోకములో స్థాపించబడేటువంటి సమయము అనేటువంటి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఆ సమయం కోసమే ఈ 2 వచనాలు చదివాను. ఆ తర్వాత ఈ యొక్క సంఘముని స్థాపించబోయేటువంటి స్థలము కూర్చున్నటువంటి ప్రవచనాలు మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఇప్పుడు చదివినటువంటి యెషయా గారి ద్వారా 2వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఈ 2-3 వచనాలని మనం చదివితే సంఘము ఎక్కడ స్థాపించబడుతున్నటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే పరలోకములో చేరి తండ్రి సంకల్పించినటువంటి సంఘము ఈ యొక్క సర్వ మానవాళి పరిశుద్ధులుగా మారి దేవుని కుమారులు అవ్వడానికి మార్గముగా కూడుకోవడానికి సిద్ధపాటు చేసినటువంటి సంఘము, ఎక్కడైతే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ క్రీస్తు ప్రభువు ద్వారా ప్రేమలో ఏర్పాటు చేసుకొని పరిశుద్ధులుగా మార్చుకొని ఆయనకు కుమారులుగా చేసుకోవడానికి తలపెట్టినటువంటి ఆ యొక్క సంఘము ఎక్కడ సిద్ధపాటు చేయబడుతుంది, ఆ యొక్క ప్రాంతం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క 2-3 వచనాల్లో మనం ఆలోచన చేయొచ్చు. ఈ 2-3 వచనాలు మనం చదువుకుంటే దాని కింద నుంచి ఆ 2-3 వచనాలను పూర్తిగా మనం చదివితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి అంటే యెరూషలేములో అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఎక్కడ? యెరూషలేములో, సియోనులో. నేను మళ్ళీ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. 3వ వచనం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుతము రండి అని చెప్పుకుందురు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఈ యొక్క ప్రవచనాలకి నెరవేర్పుగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అపోస్తులైనటువంటి పేతురు, మిగిలినటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మ ఆవేశ పూర్ణులై దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు, దేవుని యొక్క శక్తి వారి మీద దిగినప్పుడు వారందరూ మాట్లాడే దానిని బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపడము, ఆ తర్వాత భయము కలగడము, అయితే మేము ఏం చేయాలని ఆ సమయం మంది అడగడము, అప్పుడు మీరందరూ మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని చెప్పడం, దాదాపు వారి యొక్క మాటలను బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి మారు మనసు ఆ సమయం ముందు దాదాపు 3,000 మంది బాప్తిసం తీసుకోవడం, మారు మనసు పొంది ఆ 3,000 మంది కూడుకొని జరిపించుకున్నటువంటి ఆ యొక్క సందర్భం, ఆ యొక్క స్థలమే సంఘము, ఆ యొక్క ప్రాంతమే యెరూషలేము, ఆ యొక్క ప్రాంతమే సియోను. ఇదే నేను మీకు తెలియజేయడానికి ఈ యొక్క వచనాన్ని చదివాను. ముందు మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క మాటల్లో సంఘము స్థాపించబోయేటువంటి సమయము అంత్యదినాలు, రోమరాజుల కాలం అనేటువంటి విషయం మనకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చదవబడినటువంటి ఈ యొక్క యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుంటే ఆ యొక్క స్థలము ఏది సంఘం స్థాపించబోయేది అంటే యెరూషలేము, సియోను. అంటే సియోనులో, యెరూషలేములో. సియోనులు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. యెరూషలేములో సంఘము స్థాపించబడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ యెషయా గారి ద్వారా తెలియజేయడం జరిగింది. దాని నెరవేర్పుగానే యెరూషలేములో సంఘము స్థాపించడం జరిగింది. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 2 విషయాల్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. రేపటి దినాన సంఘానికి పెట్టబోయేటువంటి పేరు ఏదైతే ఉందో దాని కూర్చున్నటువంటి ప్రవచనాలు కొన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మీకు అందరికీ వందనాలు.